ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన తాలిబాన్లో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. కఠిన చట్టాలను అమలు చేస్తూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. షరియా చట్టం ద్వారా ఇప్పటికీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించి ప్రజల్ని తీవ్రంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెస్ పైన నిషేధం విధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ చెస్ ఫెడరేషన్ను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. చెస్ ఆట షరియా చట్టం ప్రకారం జూదంగా పరిగణించబడుతుందని, అది ఇస్లామిక్ నీతి చట్టాలకు విరుద్ధమని తాలిబాన్ ప్రభుత్వం వాదిస్తోంది. జూదం వ్యక్తుల ఆర్థిక నష్టాలకు గురి చేయడమే కాక సామాజిక సమస్యలను పెంచుతుందని వారు నమ్ముతున్నారు. చెస్ ఆటలో కొన్ని సందర్భాలలో పందెం కాసే అవకాశం ఉందని, అందుకే దీనిని జూదంతో సమానంగా చూస్తున్నట్లు తాలిబాన్లు చెబుతున్నారు. దీంతో పాటు చెస్ ఆట సమయాన్ని వృధా చేయడానికి, ప్రజలను మతపరమైన బాధ్యతల నుండి దూరం చేయడానికి దారితీస్తుందని అంటున్నారు. కొన్ని సందర్భాలలో చెస్ ఆటలో డబ్బు పందెం కాసే అవకాశం ఉందని తాలిబాన్లు వాదిస్తున్నారు. ఏదైనా విషయం మతపరమైన బాధ్యతలకు ఆటంకం కలిగిస్తే అది హరాం కిందకు వస్తుందని, చెస్ కూడా ఈ కోవలోకి వస్తుందని తాలిబాన్లు భావిస్తున్నారు. అందుకే చెస్ ఆటపైన నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ నిషేధం కాబూల్లోని చిన్న కేఫ్లు, సామాజిక కేంద్రాలపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తోంది. కేఫ్లో యువత చెస్ ఆడటానికి వచ్చేవారని, అక్కడ ఎలాంటి జూదం జరిగేది కాదని పలువురు కేఫ్ యజమానులు చెబుతున్నారు. కేఫ్లో యువత టీ తాగుతూ స్నేహితులతో చెస్ ఆడేవారు. ఇది వారికి ఒక వినోదమని, ఇతర ముస్లిం దేశాల్లో చెస్ను ఆడుతున్నప్పుడు ఇక్కడే ఎందుకు నిషేధం విధిస్తున్నారని తాలిబాన్ల తీరుపై వారు మండిపడుతున్నారు. కాగా 2018లో బాటుమి ఒలింపియాడ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చెస్ పోటీల్లో డి కేటగిరీలో నిలిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్లోనూ చెస్ ఆటపై అవగాహన పెరిగి ఇప్పుడిప్పుడే ఆ ఆట వైపు యువత అడుగులు వేస్తున్నారు. కానీ ఇప్పుడు తాలిబాన్ సర్కార్ నిషేధం విధించడంతో ఆటగాళ్ల ఆశలు నీరుగారిపోతున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీ వంటి ఇతర ఇస్లాం దేశాల్లో చెస్ గేమ్ కొనసాగుతోంది. ఈ దేశాలు చెస్ను జూదంగా పరిగణించటం లేదు. కానీ తాలిబాన్లు మాత్రం చెస్ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.